అందరు లుక్ వేయండి, అందరు హాయ్ చెప్పండి మా యూట్యూబర్స్కి. మేమందరం బర్త్డే పార్టీకి వెళ్తున్నామండి. వెళ్ళిన తర్వాత బర్త్డే పార్టీల విశేషాలన్నీ కూడా. శ్రీకాంత్ హాయ్ చెప్పమ్మా. రోజు వెదర్ అయితే చాలా బాగుందండి. మేము ఇక్కడ ఒక ట్రామ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట, వాళ్ళ ప్లేస్కి వెళ్ళడానికి. ఇక్కడ చూస్తుంటే ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా నేను అంతకుముందు చూశాను కదా. నేను లాస్ట్ టైం అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఇది చూశాను, అది చూశానని సాంబాకి చెప్తా ఉన్నాను అనమాట. ఈ వెదర్ ముందు నిల్చోడానికి చాలా హాయిగా ఉందండి. లేకపోతే కొంచెం టెంపరేచర్ ఉన్నా కానీ చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ మనకు 20 చెప్పాను కదా, 28 అలా ఉంటేనే మనకి మండిపోతుంది అనమాట. ఇదేనండి జర్మనీ పార్లమెంట్. ఎలా ఉంది? నేను కూడా లాస్ట్ టైం చూడలేదండి, ఇప్పుడే చూస్తున్నాను. చాలా బాగుంది కదా. సో అది మేము ఫంక్షన్కి వెళ్ళే దారిలో అలా కనపడింది అనమాట, చూసాము. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ హాల్కి వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత తను ఆ బాబుది అనమాట బర్త్డే పార్టీ. అతను శ్రీకాంత్కి చాలా క్లోజ్ ఫ్రెండ్, ఎప్పటి నుంచి చదువుకునేటప్పటి నుంచి మంచి ఫ్రెండ్ అట. సో వాళ్ళంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు. తను హరితానండి, చాలా యాక్టివ్గా ఉంటుంది. తను కూడా బాగా కలిసిపోయింది అనమాట స్వీటీతో. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీళ్ళు కలిసినప్పుడల్లా. ఈ రోజుల్లో ప్రతి బర్త్డేకి ఏదో ఒక థీమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారంట కదండి. అలాగా వీళ్ళు బాస్ బేబీ థీమ్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నారనమాట. బాస్ బేబీ అంటే ఇలా ఉంటుందని నాకు ఇప్పటిదాకా తెలియదు. నేను పాండా థీమ్ అని ఇలాగ ఏవో విన్నాను తప్ప బాస్ బేబీ థీమ్ వినలేదు. సో ఇప్పుడే చూశాను, చాలా బాగుంది. ఇది చూసారా ఎంత బాగుంది కదా. ఇది భలే నచ్చిందండి నాకు మాత్రం ఈ కేక్. ఇక్కడ ఒక నోటీస్ బోర్డు లాగా, దానిలో వాడికి ఏమి ఇష్టము, వాడు ఏమేమి తింటాడు అవన్నీ కూడా దానిలో రాస్తారండి. మమ్మల్ని కూడా మొన్న ఫంక్షన్కి వచ్చినప్పుడు మమ్మల్ని కూడా తప్పకుండా ఆంటీ అంకుల్ పండు మీరు ముగ్గురు తప్పకుండా రండి అని చెప్పేసి ఇన్వైట్ చేశారనమాట. అందుకని ఇంక మేము కూడా అందరం వెళ్ళాం బర్త్డే పార్టీకి. చూసారా హ్యాపీ బర్త్డే కింద ఆ బుర్ర మీసాలు చూసారా, ఇవి కూడా డెకరేషన్ పనికి వస్తున్నాయండి. బాగుంటున్నాయి కదా, ఇప్పుడు అలా పెడితే చాలా అందంగా అనిపిస్తుంది. అదొక డెకరేషన్ లాగా ఉంటుందన్నమాట. ఇంకా పక్కన ఇలా స్టాండ్లో లాలీపాప్స్ అని, బేబీ బాస్ లేకపోతే బాస్ బేబీ బొమ్మలని ఇలా రకరకాలుగా ఏవో అరేంజ్ చేశారండి. జోమ్స్, చాక్లెట్స్ అనేక లాలీపాప్స్ చూసారా. ఇంక ఇలా చాక్లెట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేశారనమాట. అందరికీ వాళ్ళ గిఫ్ట్ ప్యాక్స్ ఇవన్నీ ప్యాక్ చేసి ఇంకా వెల్కమ్ డ్రింక్గా మ్యాంగో లస్సీ ఇచ్చారండి. నా డ్రెస్లో బాగా మ్యాచ్ అయింది కదా. సో ఇది చాలా బాగుందండి. ఇది ఏంటంటే మనకి పెద్ద రసాలు వస్తాయి కదా, పెద్ద రసాలలో మంచి ఆ జ్యూస్ ఆ టేస్ట్ ఎలా ఉంటుందో అలాంటి టేస్ట్ వచ్చిందనమాట. చాలా బాగుంది. ఇంకా కన్నయ్య కూడా నచ్చిందండి. వీడు కూడా ఒక హాఫ్ గ్లాస్ దాన్ని లస్సీని తాగేసాడు అనమాట. తాగేసి ఇంకా ఆడుకున్నాడు. జ్యూస్ తాగిన తర్వాత వీడికి ఎనర్జీ వచ్చేసి ఇంకా ఆగలేదండి. లోపల బయట లాన్ ఉంది కదా, అక్కడ ఆడుకుంటానంటాడు. ఇంక వెళ్ళిపోయి అక్కడ పిల్లలు కూడా బాగా ఆడుకుంటున్నారన్నమాట. ఇంకా పండు తీసుకొని వెళ్ళి వాడిని అక్కడ కాసేపు ఆడిచ్చింది. హ్యాపీ కేక్ కటింగ్ అంటే ఫస్ట్ ఎవరు ఉండాలి? పిల్లలే కదా. అందుకని చెప్పేసి పిల్లలందరినీ పిలిచారనమాట. ఇంకా మా బుడ్డోడుని స్వీట్ తీసుకొని వచ్చి వదిలిపెట్టింది. కానీ వాడెక్కడ ఆగుతాడు, నేను ఆ బయటకు వెళ్ళి ఆడుకుంటాననే పనిలోనే ఉన్నాడనమాట. ఎలా అయితే ఇంకా కాసేపు అట్లా నిలబెట్టేసి కేక్ కటింగ్ చేయించేశారు. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పిల్లలతో తర్వాత పెద్దవాళ్ళు అనమాట. ఈ పిల్లలు ఎంజాయ్ చేస్తే మనకి హ్యాపీ కదా. ముందు పేరెంట్స్కి గోల్ ఉండదు. ముందు వాళ్ళంతా హ్యాపీగా ఆడుకున్నారనుకోండి, మనకి ఎంత రిలాక్స్ అయిపోతాము. లాస్ట్లో ఈ పిల్లలు ఆ బెలూన్స్తో చేసిన అల్లరి చూడాలి. ఆ బెలూన్స్ అన్ని ఒక పిన్స్ తీసుకొని పగలగొట్టేసి బొడ్డోడు మీ టైం ఎంజాయ్ చేస్తున్నాడండోయ్. ఇంకా ఆ తర్వాత గెస్టులందరూ కూడా అందరూ ఫ్రెండ్సేనండి. రిలేటివ్స్ ఎవరు ఉండరు కదా ఇక్కడ. వాళ్ళ మమ్మీ వచ్చారు, ఇంకా మిగతా అంతా ఫ్రెండ్సే అనమాట. ఇంకా అందరూ వచ్చేసి ఇంకా ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళు బ్యాచెస్గా వచ్చేసి అలాగా వీడియోస్ ఫొటోస్ దిగారనమాట. బాబుని బ్లెస్ చేసి హ్యాపీ బర్త్డే చెప్పి అలా అందరూ వన్ బై వన్ వచ్చేసి వెళ్ళారనమాట. మేము కూడా లాస్ట్లో వచ్చాము. ఇంకా సరే వెళ్తున్నారు కదా వన్ బై వన్ అని చెప్పేసి ఇంకా మా బొడ్డోడు పాలు అవి ఇవి ఉంటాయి కదా, మా కార్యక్రమాలు మాకు ఉంటాయి కదా, ఇంకా అందుకని వచ్చామన్నమాట. మా స్వీటీ తప్పకుండా రావాల్సి వచ్చిందండి. ఎందుకంటే ఇది చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్ ఫంక్షన్ కదా, కాబట్టి స్వీటీ కూడా కంపల్సరీగా రావాల్సి వచ్చిందనమాట. 1 మంత్ కరెక్ట్గా వాడి బర్త్డే, ఆ రోజు 1 మంత్ బర్త్డే. ఇక్కడ ఫారిన్లో ఇంకా అన్నిటికీ ఫ్రెండ్సేనండి. ఇంకా ఇలా ఫ్రెండ్స్తోనే వాళ్ళు ప్రతిదీ కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా హ్యాపీనెస్ ఉన్నా అన్నీ షేర్ చేసుకోవడానికి ఇంకా పూర్తిగా ఫ్రెండ్సే అనమాట. చుట్టాలు అందరికీ ఎక్కడో ఉంటారు కదా, ఇంకా ఫ్రెండ్స్తోనే వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ జాబ్స్ ఆ తర్వాత వీకెండ్స్ ఏమైనా ఉంటే ఇలా ఫ్రెండ్స్ పార్టీస్. చూస్తున్నారా మా సాంబా కూడా ఎవరితోనో గట్టిగానే మీటింగ్ చేశారండి.
లవ్లీ కపుల్ కదా, హరిత అండ్ లక్ష్మీకాంత్. వాళ్ళకి ఒక పాప ఒక బాబు అనమాట. ఇప్పుడు బాబుది ఫస్ట్ బర్త్డే. మా స్వీటీ వాళ్ళు ఇంకా వచ్చే ముందు వాళ్ళు ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ వరకు దిగిన తర్వాత మేమందరం యాడ్ అయిపోయాం దానిలో. ఓ మంచి ఫోటో వీడియో దిగేసి వచ్చేసామన్నమాట అక్కడ నుంచి. ఈ డెకరేషన్ చూసారా, ఈ డెకరేషన్ కండి 500 euros అండి. అంటే అందులో ఫోటోగ్రఫీ కూడా ఇంక్లూడెడ్. అండ్ తర్వాత ఫుడ్ కాస్ట్ ఏమో ఫుడ్ ప్లస్ హాల్ కాస్ట్ అన్నీ కలిపి ప్లేట్కి 22 euros అట. మా శ్రీకాంత్ మాత్రం బాగా ఎంజాయ్ చేశాడండి ఫ్రెండ్స్ తోటి. సరే ఫుడ్ ఏం పెట్టారో చూద్దామా. స్టార్టర్స్ ఏమో పన్నీర్ చిల్లీ మంచూరియా, చికెన్ మంచూరియా అనమాట. ఆ తర్వాత మరి రైస్లోకి రోటీస్లోకి వాటికి కావాలి కదా, దానికోసం అని చెప్పేసి ఇలాగా పన్నీర్తో కర్రీ చేశారండి. ఇంకోటేమో చికెన్ కర్రీ చేశారు. ఈ రెండు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ వెజ్ నాన్ వెజ్ కంపల్సరీగా ఇలా పెట్టేస్తారండి. ఎందుకంటే కొంతమంది వెజ్ వాళ్ళు ఉంటారు, కొంతమంది నాన్ వెజ్ వాళ్ళు ఉంటారు కదా, అందుకని ఇలా పెట్టేస్తారు. వెజిటేరియన్ వాళ్ళకేమో పన్నీర్ రైస్ అండి, అండ్ నాన్ వెజ్ ఇది పన్నీర్ రైస్. నాన్ వెజిటేరియన్ వాళ్ళకేమో చికెన్ బిర్యానీ అనమాట. ఈ రెండు పెట్టారు. ఇంకా ఎన్ని చికెన్ నాన్ వెజ్ లేకపోతే వెజిటేరియన్ ఎన్ని తిన్నా కానీ చివరికి రైతా కావాలి కదా, రైతా ఉంటేనే ఫినిషింగ్ ఉంది. తర్వాత రోటీస్ కూడా ఇచ్చారు. బటర్ నాన్స్, ఇవి రోటీస్ కాదు బటర్ నాన్స్ ఇచ్చారు, బాగున్నాయి. సో మేము అందరం తెచ్చుకొని ప్లేట్స్ తెచ్చుకొని కూర్చొని తిన్నామన్నమాట. తినడానికి నిలబడకుండా చక్కగా టేబుల్స్ కూడా బాగున్నాయండి. ఆడ మామూలు ముందు కూర్చోడానికి చక్కగా, తర్వాత భోజనానికి కూర్చోడానికి కానీ నీట్గా అరేంజ్ చేసింది. ఇది ఒకటి బాగా నచ్చింది నాకు ఇందులో. ఇంకా మా సాంబా భోంచడం అయిపోయిందండి. ఇంకా అందుకని మేము ఇంకా తింటూనే ఉన్నాము. సరే సాంబా వీడియో తీయండి మమ్మల్ని ఒకసారి అంటే తను మమ్మల్ని వీడియో కవర్ చేశారనమాట. గట్టిగా వీడియో కాదండి, మాతో ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు ఫుడ్ ఎలా ఉంది అని. ఎలా ఉంది? ఎలా ఉంది? చాలా బాగుందని చెప్తే లీలా అంటాడు అలాగా చెప్పేది ఇలా చెప్పాలి అని చెప్పేసి చెప్తున్నాడు. చూడండి ఈ సినిమాలో ఇలాగే కదా వాడు చెప్తాడు, ఇలా చెప్పాలి అంటున్నాడు. బాగా ఫన్ చేస్తాడండి, సరదాగా ఉంటాడు బాగా. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన డాన్స్ చూపిస్తానండి. ఎంత బాగా చేశారంటే నిజంగా రియల్లీ ఐ వండర్. వీళ్ళు లక్ష్మీకాంత్ గారు వాళ్ళకి మంచి ఫ్రెండ్స్ ఏంటండి. మా స్వీటీ వాళ్ళకి కూడా ఫ్రెండ్సేనంట. సో ఇంకా వాళ్ళు కూడా పరిచయం అయ్యారు, మాకు కూడా పరిచయం అయ్యారు. అమ్మాయి వచ్చేసి పలకరించింది అనమాట. బాగా చేస్తుంది డాన్స్, ఎంత బాగా చేస్తుందో. అబ్బాయి అయితే ఇంకా సూపర్ అన్నమాట. వాళ్ళకి కూడా మా స్వీటీ వాళ్ళగానే ఇద్దరు మగపిల్లలు, కొంచెం వీళ్ళకన్నా కొంచెం పెద్ద పిల్లలు అనమాట. వీళ్ళు లక్ష్మీకాంత్ గారు వాళ్ళకి ఫ్రెండ్స్ అంటండి. మా స్వీటీ వాళ్ళకి కూడా ఫ్రెండ్స్ ఏనంట. నాతో కూడా బాగా పరిచయం అయింది, మాట్లాడింది అమ్మాయి. డాన్స్కి వాళ్ళ వైఫ్ కోఆపరేషన్ కూడా చాలా అద్భుతం కదా, వావ్ అనుకుండా ఉండలేమండి, అంత బాగా అనిపించింది. ఆ పాప చూడండి ఇంకా ఆగట్లేదు, తను కూడా ఇంకా అతను డాన్స్ చూడగానే పాపకు కూడా చూడండి ఎంత ఇన్స్పిరేషన్ వచ్చేసిందో. ఇంకా ఏదో తనకు వచ్చింది స్టెప్ వేస్తూ ఉంది. ఇక్కడ కాపీరైట్ వస్తుందని చెప్పేసి సాంగ్ మొత్తం ప్లే చేయలేకపోతున్నాను, కానీ ఈ సాంగ్తో పాటుగా డాన్స్ చూస్తేనండి ఎంత బాగా అనిపించిందో. మన ముందు ఒక అల్లు అర్జునే వేసినట్లుగా అనిపించిందండి, జూనియర్ అల్లు అర్జున్ లాగా కదా. ఇంకా ఇప్పుడు ఇంత నెక్స్ట్ రిమైనింగ్ సాంగ్ అంతా కూడా ఇద్దరు కలిసి వేస్తారండి. మీకు డాన్స్ వచ్చా, వేయాలనిపిస్తుంది కదా. నాకైతే అస్సలు రాదండి, నేను చూసి ఎంజాయ్ చేస్తాను అంతే. మంచి కోఆర్డినేషన్ కదా. హాల్ మాత్రం చక్కగా అందరూ కూర్చోవడానికి, ఆ టేబుల్స్ కానీ మీల్స్ చేయడానికి, మళ్ళీ కూర్చోవడానికి కానీ చాలా ఫ్రీగా ఉందండి. ఇక్కడ వీళ్ళందరూ ఫ్రెండ్స్కి డాన్స్ అంటే కామన్ అండి. ఇంకేదైనా ఫంక్షన్ వచ్చింది అంటే ఇలా సరదాగా వీకెండ్స్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా ఇప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళకి చిన్న చిన్న గేమ్స్ కండక్ట్ చేశారండి. అదేంటో చూద్దామా. ఇంకా ఇప్పుడు కండక్ట్ చేస్తున్న గేమ్ ఏంటంటే బాస్ బేబీ అని ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయండి, కట్ చేసి ప్లేట్లో. వాటిలో నుంచి ఈ చార్ట్ మీద ఈ బాస్ బేబీ అని ఉంది కదా అక్కడ విహాన్ అని, సో అది రాయాలన్నమాట. కరెక్ట్గా ఆ లెటర్స్ని అదే ఆర్డర్లో పెట్టాలన్నమాట. ఎవరు ముందు పెడితే పిల్లలు వాళ్ళే విన్నర్. ఎక్కడైనా బర్త్డే పార్టీలో అండి ఇలా పిల్లలకి చిన్న చిన్న గేమ్స్ ఉంటే బాగుంటాయి కదా.
ఇంకా ఆ తర్వాత పిల్లల్ని గెలిచిన అసలు ఆ గేమ్లో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరినీ కూడా డాన్స్ చేయమంటే అలా వేసేవాళ్ళు సరిగా వేయట్లేదు ఇంకా అని చెప్పి తను కూడా యాంకర్ కాదండి, తను వాళ్ళ కలీగ్ అనమాట, కలీగ్ పక్కింటి అమ్మాయి. మరి ఆ అమ్మాయి కూడా అమ్మాయి జాబ్ చేస్తుంది. చక్కగా తను ఇనిషియేట్ తీసుకొని బాగా ఆర్గనైజ్ చేసిందండి. వాళ్ళ పిల్లల కలిసిపోయి, ఇంకా పెళ్లి కాలేదనుకుంటా, పిల్లల కలిసిపోయి చక్కగా ఆర్గనైజ్ చేసింది. తర్వాత ఆ పాపకు కూడా క్లాసికల్ డాన్స్ వచ్చాటండి, కానీ మరి అందరి ముందు సిగ్గుపడిందో ఏమో పాపం చేయలేకపోయింది. తర్వాత ఈ గేమ్ కూడా కండక్ట్ చేశారండి. ఈ గేమ్ ఏంటంటే ఇద్దరి మధ్యలో ఇలా బెలూన్ పెట్టుకొని దాన్ని అటు ఇటు ఒక చైర్ వేశారు, దాన్ని ఎస్ లాగా చుట్టూ రావాలన్నమాట, బెలూన్ కింద పడకుండా. ఎవరు ముందు వస్తే వాళ్ళు విన్నర్. సో అలాగా చేస్తే వీళ్ళు విన్ అయ్యారు. విన్ అయినందుకు వాళ్ళని కూడా డాన్స్ చేయమన్నారండి, ఓడిన వాళ్ళు కదా, వాళ్ళని కూడా డాన్స్ చేయమని. కానీ వాళ్ళు పెద్దగా చేయలేకపోయారు పాపం, వాళ్ళకి సిగ్గనుకుంటాం. అలాగే ఇతను మాత్రం బాగా చేశారు, చాలా బాగా చేశారు. ఆ పాపను చూసారా, తను కూడా ఎంత ఇన్స్పైర్ అయ్యి వచ్చేసిందో డాన్స్ చేయడానికి. ఇంకా ఆ పాప కొంచెం అటు ఇటు మూమెంట్స్ ఇస్తా ఉంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఆనందం కాదు, అంతే ఉంటుంది కదా, చిన్నపిల్ల ఏదో డాన్స్ వాళ్ళకి వచ్చింది, అలా మూమెంట్స్ ఇచ్చినప్పుడు కూడా ఆ పేరెంట్స్కి ఇంకా అదే పెద్ద డాన్స్లా ఉంటుంది అనమాట. అలాంటి ఫీలింగ్ నాకు కనిపించింది ఇక్కడ. ఎందుకంటే మా కన్నయ్య అటు ఇటు మూమెంట్స్ ఇచ్చినప్పుడు, ఈ పాప అటు ఇటు కదులుతూ ఉన్నప్పుడు, చిన్న చిన్న డాన్స్ స్టెప్లు వేయడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ ఇంకా ఇక్కడ ఈ పిల్లలకి చిన్న చిన్న పేకలు ఇచ్చారండి, వాటితో మేమేమో అందరం క్లాప్స్ కొట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే వీళ్ళేమో వాటిని ఊదుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అన్నమాట. ఇదో వెరైటీ ఆఫ్ అప్లాడ్. ఇప్పుడు బర్త్డే బాబు ఉన్నాడు కదా, ఆ బాబు వాళ్ళ మదర్ ఫాదర్ ఇప్పుడు డాన్స్ చేస్తారనమాట. ఫస్ట్ వాళ్ళ మదర్ వచ్చారు, ఇతను చాలా బాగా చేస్తారండి హరిత డాన్స్. ఆ డాన్స్ అంటే చాలా ఇష్టం అట. సో డాన్స్ స్టార్ట్ చేశారు, తర్వాత వాళ్ళ ఫాదర్ వచ్చి జాయిన్ అవుతారనమాట. పాపం లక్ష్మీకాంత్ గారు కూడా వెరీ పూర్ అండి డాన్స్లో, కానీ ఇంకా మా అందరు గోల్ తట్టుకోలేక ఏదో 2 స్టెప్పులు వేసి పాపం మేనేజ్ చేశారు. బాగానే మేనేజ్ చేశారు కదా, వేసిన 2 స్టెప్పులు కూడా బాగా వేశారు. అందరూ బాగా ఎంకరేజ్ చేశారు, బాగా ఎంజాయ్ చేశారు కూడా. నెక్స్ట్ మనం క్యూట్ కపుల్ డాన్స్ అయిపోగానే మామ్ అండ్ డాటర్ డాన్స్ చూద్దామండి. ఈ పాపకు మాత్రం రేపు కొంచెం పెద్ద అయ్యేటప్పటికి డాన్స్ బ్రహ్మాండంగా వచ్చేస్తుందండి. వాళ్ళ మదర్కి వచ్చు కదా మంచిగా, సో చాలా బాగా వేసేస్తుంది, మనం అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. హరిత అయితే వాళ్ళ పాపతో డాన్స్ చేస్తా ఎంత ఎంజాయ్ చేస్తుందో చూసారా, ఆ ఫేస్లో ఆనందం చూసారా, 1000 వాట్స్ వెలిగిపోతున్నాయి. అందరూ ఈ డాన్స్ చూడడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫైనల్ టచ్గా ఇందాక డాన్స్ చేశారు చూడండి, వాళ్ళని ఇంకొకసారి కావాలి అని చెప్పేసి అందరూ అడిగారనమాట. సో మరలా ఒకసారి డాన్స్ చేయడానికి వాళ్ళు క్యూట్ కపుల్ వచ్చేసారు. ఈ సాంగ్లో చిట్టి నా బుల్బుల్ చిట్టి అని చెప్పి ఉంటుంది కదా, ఇంకా అందరైతే చిట్టి మిమ్మల్ని పిలుస్తున్నారు వెళ్ళండి వెళ్ళండి అని అనమాట. ఇంకా బాగుంది, భలే ఫన్నీగా అనిపించింది. నేనైతే వీడియో తీస్తూ చాలా ఎంజాయ్ చేశానండి. కానీ మొత్తం తీద్దామంటే సాంగ్తో పెడదామంటే ఎక్కడా వీలు కావట్లేదు కదా. నెక్స్ట్ ఆ అమ్మాయిని ఎలాగైతే లాగారండి డాన్స్లోకి, ఇంకా తను కూడా వచ్చేసి తనతో పాటుగా మంచిగా డాన్స్ చేస్తుంది అనమాట. అందరైతే నిజంగా ఎంత అప్రిషియేట్ చేశారంటే డాన్స్ అయిపోయిన తర్వాత చాలా బాగుందని చెప్పి అప్రిషియేట్ చేశారు. ఇంకా ఆ రోజు అమ్మాయి ఉంది, నాకు ఇంక ఇవాళ తినడానికి ఏమీ తినక్కర్లేదేమో, పొట్ట నిండిపోయిందని చెప్పారు. ఇందాకటి నుంచి మీరు ఆ డాన్సెస్తో పాటుగా బుల్లి హీరోయిన్ని మాత్రమే చూసారు కదా, ఇప్పుడు ఒక బుడ్డి హీరోని కూడా చూస్తారండి. చూసారా, మా కన్నయ్య అండి, ఇంక అసలు వాడైతే నిజంగా ఎంత షై వాడికి అసలు, కానీ ఇప్పుడు మాత్రం ఇంక అందులో లీనమైపోయాడు. బాగా ఇన్స్పైర్ చేశారు వీళ్ళు మాత్రం డాన్స్తో. కూడా తీసుకొస్తుంటే అస్సలు రావట్లేదండి డాన్స్. ఇంకేదో ఒకటి వాడికి వచ్చిన చిన్న చిన్న బుల్లి స్టెప్లే వేస్తున్నాడు అనమాట. ఇందాక నేను చెప్పాను కదా పేరెంట్స్కి మామూలుగా ఉండదని, ఇంకా నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశానండి వాడి డాన్స్ని. వాడు అక్కడే ఆ ఏరియాలో ఎందుకు తిరుగుతున్నాడు తెలుసా, ఇక్కడ మేము చాక్లెట్స్ పెట్టమండి వాడికి, అందుకని చెప్పేసి అక్కడ చాక్లెట్స్ ఉన్నాయన్నమాట దానిలో, అందుకని ఇంకా వాడు చాక్లెట్లు అయితే కుమ్మేశాడండి. ఇంకా రేపు జలుబు దగ్గులు ఏమొస్తాయో చూడాలి.
అక్కడ వాళ్ళు చూసుకోకుండా ఎక్కడ తగులుతారో వాడు ఎక్కడ కింద పడతాడో అని పక్కకు తీస్తుంటే అస్సలు వాడు వస్తున్నాడా, అస్సలు రావడం లేదు. ఇంకా పెద్దవాళ్ళు డాన్స్ అయిపోగానే పిల్లల్ని డాన్స్ చేయమని పిల్లలందరినీ కూడా గ్యాదర్ చేశారండి. వాళ్ళల్లో కన్నయ్య కూడా జాయిన్ అయ్యాడండి. అయితే వాడు ఇంకా ఫ్రీగా ఉండలేకపోతున్నాడు అని చెప్పేసి వాళ్ళ డాడీ వచ్చేసి వాడితో 4 స్టెప్పులు వేయిద్దామని వస్తే వాళ్ళ డాడీతో వేయలేదండి. వెళ్ళిపోయి ఎవరితో వేసాడో చూడండి, మీరే చూస్తారుగా. చాక్లెట్ మాటకోటి నోట్లో పెట్టుకోవడం, దాన్ని తినుకుంటూ ఎంజాయ్ చేయడం. యాక్చువల్లీ బేసికలీ వీటి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం, స్వీట్ అంటే మెయిన్ చాలా ఇష్టం అనమాట. చూసారా వెళ్ళి వాడు ఎవరితో డాన్స్ చేస్తున్నాడో, సో క్యూట్ కదా. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా బోల్డ్ అని జర్మనీ విశేషాలతో మీ ముందుంటాను. టిల్ దెన్ బాయ్, డాంకే షూన్, థ్యాంక్ యూ వెరీ మచ్.